ఓవైపు అధిక వర్షాలు, మరోవైపు ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోయా. దీంతో ఉల్లి మట్టిలోనే కుళ్ళిపోయే పరిస్థితి. సరే, ఉల్లిని మార్కెట్ తరలిస్తే కనీసం కూలీలకు, బాడుగలకు కూడా డబ్బులు రాని పరిస్థితి. దీంతో ఉల్లి రైతులు కష్టాలు అన్నీ ఇన్ని కావు. కన్నీటి చుక్కలు రైతుల కంటతడి పెట్టుకునే మార్కెట్ నుంచి రైతులు ఇంటికి వస్తున్నారు. కొంతమంది రైతులు అయితే ఉల్లిని పంటను కోయలేక అలాగే పొలాల్లో వదిలేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసగి, దుద్ది, సాతునూరు, పెదగడుబూరు, బాపులదొడ్డి తదితర గ్రామాల ఉల్లి రైతులు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొర పంటను మార్కెట్కు తీసుకెళ్తే నాణ్యత లేదంటూ వ్యాపారులు మరింత ధరలు తగ్గిస్తున్నారని వారు తెలిపారు. ధర భారీగా పతనం కావడంతో రవాణా కూలీలు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధర గిట్టుబాటు కాక పొలంలోనే పంటను వదిలేసే పరిస్థితి వచ్చింది. పెట్టుబడి కూడా చేతికి రాక అప్పులపాలు అవుతున్నామని వారు అన్నారు. ఆందోళనకు లోనవుతున్నారు. 20 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల భూమిలో తేమ శాతం పెరిగి ఉల్లిగడ్డ కుళ్ళిపోతోందని, దిగుబడులు భారీగా తగ్గిపోతున్నాయని వారు తెలిపారు. ఎకరాకు దాదాపు 75,000 రూపాయల నుంచి లక్షకు పైగా పెట్టుబడి పెడుతున్నామని, గిట్టుబాటు ధర లేకపోవడంతో మరింతగా అప్పులపాలు అవుతున్నామని ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఉల్లి రైతులను ఆదుకోవాలని వారు తెలిపారు. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? ఎకరాపా సార్. ఎట్లుంది ఇప్పుడు పంట? ఎట్లుంది? ఏమంటే ఏం చేస్తా సార్, అంత పోయింది. ఏం చేసి ఏం లాభం లేదు అసలు, చెప్పునికి లేదు సార్. ఏ పంట వేసినా సుఖం లేదు అసలు రైతుకి. రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు? రేట్లే లేవు సార్, ఏం రేట్లే లేవు. ఏ దానికి గిట్టుబాటు ధరలు లేవు. రైతులు పాడైపోయాం, ఇంకేముండదు. అవప్పా సార్, లేవు, ఏం లేవప్పా సార్. ఇప్పుడు వరకు మీరు ఎంత ఖర్చు పెట్టింటారు? మనం దాదాపు అంటే ఇప్పటికి 70-80 వేలు పెట్టాం దీనికి. ఎన్ని ఎకరాలు వేసింటారు? ఎకరా ఉల్లిగడ్డకే ఇలా 80 వేలు అవుతుంది. 80 వేలు వచ్చేదమ్మా దీనికే. 80 వేలు వస్తుంది. 80 పైసలు వస్తుందా లేదు ఇది సార్? ఇప్పుడు ఎంత 500లో 400లో పోతా ఉంటుంది కింటం. 500 పోతే ఎట్లా గిట్టుబాటు అవుతుంది మాకు? ధర లేదు సార్. ఏ సార్ గిట్టుబాటు ధర లేదు సార్. మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి సార్. అసలు మాకే ఆత్మహత్య చేసుకునే పనులే ఉండవు సార్ మాకే. అసలు రైతుకి ఇంకేం చేయాలి? అసలు మా పెళ్ళిళ్ళు ఇచ్చి ఆత్మహత్య చేసుకునాల్సిన కర్మాలు ఉండవు సార్ మావి. ఇదే 80 వేలు పెట్టుబడి, 80 వేలు వచ్చింది. అంతా కోసింది వచ్చా, పెరిగింది వచ్చా, చేసింది వచ్చా, 80 వేలు. గిట్టుబాటు ధర లేదు సార్ మాకే. అదే ఒక వాడలు తడిచి ఈ రోడ్లకు వేసుకున్నాం. మేము అమ్మినా కానీ ఎంత వస్తుందో ఎంత లేదు సార్ మాకే. అమ్మినా కానీ ఏం వస్తుందో ఏం లేదు దీంట్లో. ఇప్పుడు మేము కూలీలకు ఇలాక ఆత్మహత్య చేసుకుని సాయాల్సి వస్తుంది సార్. ఆత్మహత్య చేసుకునాల్సిన పనులు ఉండవు సార్ మాకు డబ్బులు లేక. తొరవై సార్, బాపులదొడ్డి, పెదకొడుగురు మండలం, కర్నూలు జిల్లా. సార్ 10 దినాలు అయింది సార్ ఉల్లి పెరికి. రేట్లు లేవు. మేము వేసుకోమైన కూలీలు కావు సార్. ఇప్పుడు వేసుకోమైన అమ్మిళ్ళకి కానీ కావు సార్. దానికోసమే ఇట్లా ఇడిచిపెట్టినాం సార్. చేనల్లో మొత్తం ఇట్లే చేసినాం సార్. 10 దినాలు అయింది పెరికేసి. చెప్పు. లెచ్చిన్నర అవుతుంది సార్. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మీరు ఉల్లిగడ్డ? ఎకరా 30 సెంట్లు ఉన్నా సార్. ఇది లెచ్చిన్నర దాకా వచ్చింది సార్ మొత్తం పెరికి. పీకడానికి వరకు టైం. ఇప్పుడు మేము కోసుకెళ్తే ఒక కూలి మంచిగా కానీ రాదు సార్. ఇది ఎన్ని ప్యాకెట్లు అవుతుంటాయి ఇది మామూలుగా? ఆకుంటే సార్ ఒక 150-200 అయిపోతుంది అంతే. అందుకంటే ఏం కాదు. 150 పోతాం సార్ ప్యాకెట్. ఒక ప్యాకెట్ ఎంత పోతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలో? 150, 200, 250 లాస్ట్ సార్ అంతే. కింటం 500 కంటే ఎక్కువ పోవడం లేదు సార్. అందుకోసమే ఇట్లా ఇడిచిపెట్టినాం సార్. చేనాల్లో 15 రోజులు అయింది సార్ పెరికి. రైతులకి గిట్టుబాటు ధర లేదు. 500 కింటం అనుకేసి ఇక ఇట్లా చేసినాం సార్. నా వల్ల ఏరే వల్ల బాగుపడతారు సార్. గిట్టుబాటు ధర ఇస్తే సార్ గట్టిగా అయింది. రేట్ లేదు సార్. ఎన్ని రోజులు అయింది మీరు ఇట్లా పెరిగి? 5 రోజులు అయింది. లోడ్ ఎత్తవాలంటే రేట్లు లేవు. దాంట్లో వచ్చి వానలు వర్షాలు ఎక్కువైనాయి సార్. గిట్టుబాటు ధరే లేదు సార్ మొత్తం. ఇప్పుడు ఎందుకన్నా వస్తుందో ఏమో లేదో తెలియదు సార్. ఇంకా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది సార్ మాకు రైతులకి. ఇప్పుడు కాకపోయినా ఇంకో వరకైనా బాగుంటుంది కదా సార్.